గత ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని, నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అభిషేక్ బాను ఆరోపించారు. భూముల వేలాన్ని అడ్డుకున్నందుకు విద్యార్థులు అక్రమ అరెస్ట్ చేసి ఇప్పటివరకు విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన హెచ్సియు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిన్న హైదరాబాద్లో హెచ్సియు సెంటర్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ భూములని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వేలం వేస్తుందని, అక్కడ బుల్డోజర్లను తీసుకొచ్చి అక్కడ హెచ్సియు భూములని అక్రమంగా వేలం వేయడానికి ప్రయత్నం చేస్తుందని అక్కడ విద్యార్థులు నిరసన చేస్తే అక్కడ విద్యార్థులని అక్రమంగా పిడిగుత్తులు గుద్దుతూ అమ్మాయిలను చూడకుండా అరెస్టులు చేశారు. ఇంతవరకు హెచ్సియు విద్యార్థులని ఇంతవరకు విడుదల చేయలేదు. వెంటనే అక్కడ అక్రమంగా అరెస్టు చేసిన హెచ్సియు విద్యార్థులని విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన ఎక్కడైనా సమస్యలు వస్తే మమ్మల్ని కలవచ్చు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు హెచ్సియు భూములని అమ్మవద్దు అని చెప్పేసి విద్యార్థులు కలుస్తామని అంటే ఈరోజు ఆ విద్యార్థులను కలవకుండా అక్కడ విద్యార్థులు నిరసనలు తెలియజేస్తే అక్కడ విద్యార్థులని పిడిగుత్తులు గుద్దుకుంటూ ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇకనైనా నీ వైఖరి మార్చుకో విద్యార్థుల పట్లనా. ఇంతవరకు గత ప్రభుత్వానికి ఇదే వైఖరి చూపిస్తే మేము చిత్తశుద్ధి వచ్చే విధంగా ఓడించాము. ఇదే వైఖరి నువ్వు కూడా మొదలుపెట్టావు. ఇదే వైఖరి విద్యార్థుల పట్ల ఉంటే నిన్ను కూడా గద్దె దింపడానికి విద్యార్థులను వెనుకాడమని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. వెంటనే హెచ్సియు విద్యార్థులని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.